జీవితాన్ని ఆశ్చర్యంగా మలచావని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమి కొండంత అండని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమి కొండంత అండని, సాక్షిగుంటానయ్యా నిన్ను విడచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్యా. సాక్షిగుంటానయ్యా నిన్ను విడచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, మాట తప్పేవాడవు కానీ కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానీ కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా నే పాడుచున్నా, యేసయ్యా నే నమ్ముచున్నా, యేసయ్యా నే పాడుచున్నా, యేసయ్యా నే నమ్ముచున్నా, నీ కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని, నీ కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. అవునయ్యా, స్తోత్రమయ్యా, వందనాలు నాయన. నా మదిలోని ఆనందము నీవే ప్రభా. అయా పరిశుద్ధమైన దేవా, మా స్థితి ఏమైనా ప్రభా తండ్రి, మా పరిస్థితులు ఏమైనా కానీ ప్రభా పరిశుద్ధురా అయా, నువ్వు మాట తప్పే దేవుడు కాదు నాయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. అయ్యా మేము కూడా ఏ స్థితి అని పిలువబడ్డాము నీ సన్నిధికి నాయన, ఆ స్థితిలో మేము జీవించుటకు నాయన సహాయం చేయండి ప్రభా. ఆ స్థితిలో మేము ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి ప్రభా. మాకు ఈ లోకంలో ఏది మేము కోరుకోవటం లేదు కానీ ప్రభా అయ్యా మిమ్మల్ని మేము కోరుకుంటున్నా, మీరు మాతో ఉంటే చాలు అయ్యా, మీరు మా మధ్యలో ఉంటే మాకు చాలు ప్రభా. మేమేమి కోరుకుంటాం మేము పొందుకుంటాం నమ్ముచున్నావయ్యా. దేవా పరిశుద్ధురా అయ్యా, నేను మీలో మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడు నేను ఇస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చేవయ్యా. అయ్యా పరిశుద్ధురా, మీరు మాలో ఉంటే చాలు ప్రభా, మీరు మాలో ఉంటే చాలు అయ్యా. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. అదే మాకు ఆనందం ప్రభా, అదే మాకు సంతోషం నాయన. మేము ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మాతో ఉంటే మాకు చాలయ్యా. అయ్యా ఈ లోకంలో మనుషులు దూరం అయిపోయినా, ఆత్మీయులు దూరం అయిపోయినా, ఎవరు దూరం అయిపోయినా కానీ తండ్రి మీరు ఉంటే చాలు ప్రభా, మీరుంటే చాలయ్యా. పరిశుద్ధుల స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. పంజాసి పాస్టర్ చిన్న ప్రార్థన చేస్తూ అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును నాయన, స్తోత్రమయ్యా. కాపాడిన దేవా నీకు వందనాలు. యేసయ్యా, ఈ మొదటి శుక్రవారం ప్రభా అయా నీ సన్నిధిలో ఎస్ స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎస్ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందామండి. కొద్దిసేపు అందరూ కూర్చుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుండగా కొన్ని మాటలు మనం దేవుని మాటలు విందాం. అందరూ కూడా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు మనం చూస్తే అంటే ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొన్ని మాటలు మనతో మాట్లాడుచుండగా, ఈ మాటలు మనం గడిచిన 2 రోజులు కూడా ముందు చదివిన మాటలు ధ్యానం చేసుకున్నాం. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యం చేరలేరు అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన మాటలు. అయితే ఆ తర్వాత మనం చూసినట్టయితే, నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకములకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు మనతో మాట్లాడుకున్న మాట ఏమిటంటే అభ్యంతరములు. అభ్యంతరములు మనకి ఆత్మీయ జీవితానికి, ఇతను పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమి అభ్యంతరం వస్తున్నాయి మనకి? ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఈ శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఎవని వలన నా యందు విశ్వాసం ఉంచువానికి ఎవడు అభ్యంతరపరుస్తాడో వాడిని నా సన్నిధికి రాకుండా, నా రాజ్యానికి అర్హుడు కాకుండా ఎవరు అభ్యంతరపరుస్తాడో వాడి మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టి లోతైన సముద్రంలో వాడిని ముంచివేయబడట, పడవేయబడట వాడికి మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం, లేకపోతే మన ఆత్మీయ జీవితానికి అభ్యంతరం ఏమి కలుగజేస్తుంది, మనకి ఆత్మీయంగా ఎదగకుండా ఏమి ఆటంకం కలుగజేస్తున్నాయి, ఏది అభ్యంతరంగా మనకు ఉన్నప్పుడు దాన్ని అభ్యంతరాన్ని తొలగించుకోలేక మనము దేవుని సన్నిధిలో వెనకబడిపోతున్నాం. ఆ అభ్యంతరాలు మనకి ఎలా తొలగిపోతాయి అని దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే అభ్యంతరాలు, ఏమేమి అభ్యంతరాలు మనకు ఉంటాయి? మనం ఆత్మీయంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కొన్ని ఈ లోక సంబంధించిన అభ్యంతరాలు ఉంటాయి. ఈ లోక సంబంధించిన అభ్యంతరాలు ఏమిటాయంటే, దాన్ని ఒక మనిషిని సాదృశ్యంగా దేవుడు ఇక్కడ చెప్పాడు. ఏమిటంటే, అలాంటి అభ్యంతరాలని
పూర్తిగా లోతైన సముద్రంలో ముంచివేయబడుట మేలు అని దేవుడు అంటే అది మళ్ళీ తిరిగి రాకుండా, అది తిరిగి మన జీవితాల్లోకి రాకుండా, అది మనకు అభ్యంతరం కలుగజేస్తుంది ఏమిటో, అది ధనాశ, లేకపోతే నేత్రాశ, జీవకుటుంబమా, ఈ లోకంలో లేదా మన మనుషుల వలన, మన కుటుంబస్తుల వలన మనకు అభ్యంతరంగా ఉంటున్నారా? వాటి వల్ల మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నామా? లేకపోతే ధనం మనల్ని ఆటంకపరుస్తుందా? దానివల్ల మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నామా? లేకపోతే కొన్ని కొన్ని బలహీనతలు మనల్ని ఆటంకపరుస్తున్నాయా? దానివల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నామా? ఇలాంటివి ఏమైతే అభ్యంతర కారణాలు ఉంటాయో, ఒక మనిషిని ఒక ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనుకుంటున్నప్పుడు ఏమి అభ్యంతరకరంగా ఉంటాయో అవన్నీ కూడా మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడటం మీరు అంటున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. అలాంటివి ఒక మనిషిని గురించి దేవుడు మాట్లాడలేదు కానీ, మనిషిని చంపాలని, ఏదో నాశనం చేయాలని దేవుడు రాలేదు కానీ, అలాంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా లోతైన సముద్రంలో ముంచివేయబడటం అంటే అవి ఎన్నడూ ఇంకా పైకి రావు. లోతైన సముద్రంలో ముంచివేయబడటం అంటే అవి అలా ముంచివేయబడింది. కొన్ని కొన్ని తెప్పలకి వల్ల ఒకవేళ బయటికి వస్తాయేమని దేవుడు ముందుగానే మాట్లాడుతున్న మాటలు. ఒక పెద్ద తిరుగుడు రాయి కడితే ఆ బరువుకి అక్కడి నుంచి కదలలేవు ఇంకా. లోతైన సముద్రంలో అక్కడే ఆగిపోతాయి. కాబట్టి అలాంటి అభ్యంతరాలు ఏమైతే ఉన్నాయో బయటికి రాకుండా లోతైన సముద్రంలో ముంచివేయబడాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతూ శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అభ్యంతరం ఈ లోకంలో రాక మానవు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అభ్యంతరం ఎవరి వలన వచ్చిన వాడికి శ్రమ కాగా, నీ చెయ్యను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ ఎదురు నుంచి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించడం నీకు మేలు కదా. ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కన్ను నిన్ను ఆటంకపరుస్తుందా? లేకపోతే నీ చెయ్యి నిన్ను ఆటంకపరుస్తుందా? లేకపోతే నీ కాలు నిన్ను ఆటంకపరుస్తుందా? నీలో ఏది నిన్ను ఆటంకపరుస్తుంది? నేను ఏది చూడకుండా ఇగో దేవుని సన్నిధికి పోకుండా నీ కన్ను తిప్పివేయబడుతుందా? నువ్వు ఈ లోకాన్ని చూస్తూ అది నీకు అభ్యంతరకరంగా ఉండి నీ కన్ను వల్ల నీకు అభ్యంతరం కలుగుతుందా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. నువ్వు కన్నుతో పాటు నువ్వు అగ్నిలో పడవేయబడి దేహం అంతా అగ్నిలో పడవేయబడుకుంటే నువ్వు దాని నుంచి తప్పించుకోవడం నీకు ప్రయోజనకరం కదా అని మత్తయి సువార్తలో రాయబడి. నీకు ప్రయోజనకరం ఏమైంది? నీకు ఏది ప్రయోజనం చూసుకోవాలి. ఈ లోకంలో ఉంటే మనం ప్రయోజనకరమా? లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో మనం చోటు సంపాదించుకోవడం ప్రయోజనకరమా? ఏది ప్రయోజనకరం మనకి? కాబట్టి ఈ లోకంలో అభ్యంతరాలు రాక మానవు. చూస్తూ ఉంటాం, చాలా మనం గమనిస్తూ ఉన్నాం లోకంలో అనేక మంది ఆ దేవుని సేవకులు కావచ్చు, దేవుని బిడ్డలను కావచ్చు, దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచేవారు చాలామంది ఉంటారు. ఈ మధ్య కాలము ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో మన దేశంలోని ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే, వాళ్ళు రాత్రిపూట క్రిస్మస్ కార్యక్రమం చేసుకుంటే వచ్చి కొంతమంది వేరే వాళ్ళు వచ్చి ఆ స్టేజి కాను మొత్తం ఏమైతే ఉన్నా అన్ని ధ్వంసం చేసి పడేశారు. ఏం మిగలకుండా ధ్వంసం చేసి ఆరాధన జరగకుండా చేయని ధ్వంసం చేసి పడేసిన పరిస్థితులు 2-3 చోట్ల ఈ మన క్రిస్మస్‌లో జరిగినాయి. అంటే అభ్యంతరాలు వస్తున్నాయి. అభ్యంతరాలు వచ్చినా కానీ ఎక్కడ కూడా వాళ్ళు కొంతమంది వెనక్కి తిరగట్లేదు. అయ్యో! వీళ్ళు వచ్చారు కదా! ఎవరు అభ్యంతరాల వల్ల దేవుని సన్నిధిని దూరం చేసుకోలేదు కానీ వాళ్ళు కొనసాగించారు. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ లోకంలో మనుషుల వలన, మన కుటుంబస్తుల వలన ఎక్కడికి పోయేది నువ్వు? ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? అని భర్తలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే భార్యలు మాట్లాడుతూ ఉంటారు. కుటుంబస్తులు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం దేవుని సేవకుల గురించి. వాళ్ళు కుటుంబాలు విడిచిపెట్టేసి దేవుని సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది చూస్తాం మనం. నేను ట్రైనింగ్ చేసిన ఐపీసీ నాయకులు నాయకులు కేరళ వాళ్ళదైతే ఆయన దేవుడిని ఒకానొక దినాన్ని నమ్ముకున్నాడు. వాళ్ళు కేరళలో ఉంటారైతే ఆయన నమ్ముకున్నాడని చెప్పి కుటుంబస్తులందరూ ఆయన దూరం చేశారు. నువ్వు మా ఇంట్లో అవసరం లేదు, మా కుటుంబంలో ఉండటానికి అవసరం లేదు అని ఆయన దూరం చేసిన తర్వాత ఆయనకు ఒంటరిగా భార్య కూడా దూరం చేసింది. భార్య కూడా నాతో వద్దు, నువ్వు వెళ్ళిపో అని భార్య కూడా దూరం చేసింది ఆయన్ని. ఒక్కడే ఆయన బట్టలు సర్దుకొని ఏమీ లేకుండా, చేతిలో డబ్బు కూడా లేకుండా విజయవాడ ప్రాంతానికి వచ్చి ఏలూరు ప్రాంతం వచ్చాడు. ముఖ్యమైన కేంద్రం ఏలూరు. తర్వాత విజయవాడలో పెట్టారు. ఆ ఏలూరుకి వచ్చి రాత్రిపూట ఒక్కడే ఆ దేవుని వాక్యం చెప్పుకుంటూ లాంధ్ర తీసుకొని, అప్పుడు కరెంట్ లైట్లు కూడా లేవు. లాంధ్ర తీసుకొని బురద ఉంటే బురద దొక్కుంటూ మోకాళ్ళలోతు బురదలో గ్రామాల్లోకి వెళ్ళి ఆయన వాక్యం చెప్పుకుంటూ ఉంటే దేవుడు ఆయన వాడుకొని బలంగా వాడుకొని ఆ వాక్యాల ద్వారా కొంతమంది ఆయన దగ్గరికి రావటం,
కొంతమంది ఆయన ద్వారా స్వస్థపడటం, గొప్ప కార్యాలు చేయటము, ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన ఎన్నో ఇప్పుడు దాదాపు కొన్ని వందల సంఘాలు కట్టాడు. అంటే తర్వాత వాళ్ళ భార్య ఆయన చూసి, ఆయన వాడబట్టం చూసి, ఆయన ఒకానొక సమయంలో ఆ ప్రాంతం వెళ్ళాడు. కేరళ ప్రాంతం వెళ్ళాడు మరలా. కేరళ ప్రాంతంలో పిలువబడ్డాడు. సేవకుడుగా పిలువబడ్డాడు. అక్కడికెళ్ళి ఆయన వాక్యం చెబుతుంటే అనేక మంది రక్షణ పొందుతున్నారు. కొంతమంది మీరు చూడలేదు కానీ కొంతమంది చెబుతారు దేవుని సేవకులు. ఈ స్టేజ్ మీద ఉండి ఆయన మాట్లాడుతుంటే అసలు ఆయన స్వరం గాని సింహం గర్జించినట్టుగా, మాట మాట్లాడితే హృదయాల్లో గుచ్చుకొని పోయే విధంగా, అంత అగ్ని వచ్చినట్టుగా నోట్లో నుంచి మాట, దేవుని మాట అగ్ని వంటిదని మాట్లాడినట్టుగా ఆయన నోట్లో నుంచి అగ్ని ఎలా వస్తుందో దేవుని వాక్యం అలాగ వచ్చి అనేక వందల వేల మంది రక్షించబడిన సందర్భం. అవి చూసి భార్య దగ్గర చేర్చుకుంది. ఆయన దగ్గరకు వచ్చేసింది భార్య. తర్వాత చిన్న చిన్న కుటుంబస్తులు వచ్చేసారు. ఇప్పుడు విజయవాడలో పెద్ద సంఘం, నేను బైబిల్ కాలేజ్ చదివిన ఆ సంఘంలో ఇప్పుడు దాదాపు కొన్ని ఇతర దేశాల్లో కూడా, ఫ్రాన్స్ అనే దేశంలో కూడా సంఘం ఏర్పడింది. కొన్ని కొన్ని దేశాలు, మన దేశం అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఐపీసీ సంఘం అనేది, సంఘాలను చాలా కొన్ని వందలు ఏర్పడ్డాయి. అంటే ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, అభ్యంతరాలు వచ్చినాయి కానీ అభ్యంతరం వల్ల ఆయన ఆగిపోలేదు. కుటుంబస్తుల వల్లే అభ్యంతరం వచ్చింది. భార్య వల్ల, తల్లిదండ్రుల వల్ల అభ్యంతరాలు వచ్చినాయి. కానీ నాకు దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి, నాకు నేను ఆత్మను సంపాదించాలి, నన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని ఆయన మొత్తం విడిచిపెట్టి, ఆ బాగా ఆస్తిపరులు, మరలా మంచి ఆస్తిపరులు అన్నీ విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి కోట్ల ఆస్తి, ఇప్పుడు కోట్ల ఆస్తి. విజయవాడలో కొన్ని స్థలాలు ఉన్నాయి. చుట్టుపక్కల కొన్ని ఊర్లో స్థలాలు ఉన్నాయి. కొన్ని ఊర్లో ఇప్పుడు అవి సంఘాలు ఉన్నాయంటే వాళ్ళ పేరు మీద ఉన్నాయి చాలా. అంటే కొన్ని కోట్ల ఆస్తి దేవుడిచ్చాడు. అన్ని విడిచిపెట్టి వచ్చిన కానీ ఏమీ లేకుండా, తినడానికి కూడా లేకుండా ఆయన భార్య దగ్గర వచ్చి భార్య చేర్చుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత రెండో కుమారుడు, మూడో కుమారుడు, ఆ కుమారుడికి ఆకలి అవుతుంటే అన్నం పెట్టాలి వాళ్ళకని చెప్పి బియ్యం లేక కొంచెం ఒక గిద్దెడు బియ్యం ఉంటే అవి చేసి గంజి చేసుకొని ఆ గంజి నీళ్లు తాగుదాము మనము పిల్లలకి అన్నం పెట్టని చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి, అయ్యా మా కుమారుడు చనిపోయే విధంగా ఉన్నారు, మా కుటుంబంలో ఆకలి అవుతుంది, మాకు ఆహారం లేదన్నప్పుడు ఆ గిద్దెడు ఆ బియ్యము వాళ్ళకిచ్చి వీళ్ళు పస్తున్నారు. ఆ కుమారుడికి ఆకలి అవుతుంది, ఆ ఆకలితో చచ్చిపోయాడు కుమారుడు. చూడండి, చాలా ఎంత గొప్ప సాక్ష్యాలంటే ఇవి. ఆ బియ్యం లేక, ఆహారం లేక కుమారుడిని చంపుకున్నారు. దేవుడి కోసము కొన్ని కొన్ని విడిచిపెట్టేశారు. అంటే బయట వాళ్ళు బాగుండాలి మనకి, బయట వాళ్ళు మంచిగా ఉండాలి, మనం ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు కాపాడుతాడు అని ఆ కుమారుడు కూడా ఆకలికి ఉండలేక చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఆయన్ని అంతగా దీవించాడంటే, అంతగా ఆశీర్వదించాడంటే, ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే దేవుడిని నమ్మాడు కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇహలోకమందు దీవిస్తాడు, పరలోకమందు కూడా దీవిస్తాడు. ఈ లోక సంబంధించి విడిచిపెట్టమని కాదు దేవుడు మాట్లాడుతుంది. ఎవరి వల్ల అభ్యంతరం వచ్చినా అభ్యంతరం వైపు మనం చూడలేదు. మన బైబిల్లో చూస్తే చాలా వాక్యం మనం మాట్లాడుకునే అవకాశం ఉంది కానీ సమయం మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో ధనాన్ని ఆశించి, లేకపోతే ధనం మీద మనస్సు ఉంచి దేవుడిని దూరం చేసుకున్న ఒక వ్యక్తిని గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు దేవుని పోగొట్టుకున్నాడు కానీ ఆ ఆస్తిని పోగొట్టుకోలేదు. దేవుడు అది ఆస్తిని వెంబడించినట్టుగా మనము దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. అది మనం చెప్పుకున్నాం కానీ అది చాలాసార్లు మనం మాట్లాడుకున్న అవసరం లేదు. కానీ మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనాలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము. కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదురు కూర్చొని ఉండగా ప్రత్యక్షమై, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నువ్వు వారికి సంగతి తెలియజేసి ఈలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇజ్రాయేలులందరూ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు
దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతుంటున్నాడు. కొంతమంది ఇజ్రాయెల్ ప్రజల పెద్దలంట ప్రవక్త దగ్గరికి వచ్చి, యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి వచ్చి కూర్చొని, మా కోసం దేవుడిని అడుగు, మా కోసం ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు ఈ బాధలు ఉన్నాయి, దేవుడిని అడుగు అని ప్రవక్త దగ్గరికి వచ్చి కూర్చొని పెద్దలు మాట్లాడుతున్నారంట. అది దేవుడు చూసి దేవుడు విని ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ హృదయాల్లో అభ్యంతరాలు పెట్టుకొని, వాళ్ళ హృదయాల్లో ఆటంకాలు పెట్టుకొని నా సన్నిధికి వచ్చి నన్ను అడుగుతున్నారు. నా దగ్గర నుంచి వాళ్ళకి సమాధానం వచ్చేదా ఏమైనా? ఎలా సమాధానం వచ్చింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు విగ్రహాలు పెట్టుకొని విగ్రహాలను పూజిస్తూ, ఆ విగ్రహాల వైపు తిరుగుతూ నా దగ్గరికి వచ్చి నా సహాయం కోరుతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు నా దగ్గర నుంచి ఏమైనా సహాయం వచ్చిద్దా వాళ్ళకి? అంటే వాళ్ళు ఏం అభ్యంతరం పెడుతున్నాయి? విగ్రహాలు అభ్యంతరం పెడుతున్నాయి. విగ్రహాల నుంచి తొలగి రాలేకపోతున్నారు వాళ్ళు. వాటిని ఆశిస్తూ, వాటిని పూజిస్తూ, వాటి దగ్గర ఉంటున్న వాటిని అంటే వాళ్ళ ఆత్మీయ జీవితానికి అభ్యంతరం కలుగు చేస్తున్నా కానీ, వారు తెలుసుకోకుండా వాటిని వెంబడిస్తున్నారు. మరలా వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తున్నారు. నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఎలా సహాయం పొందగలరు వాళ్ళు? వాళ్ళకి సమాధానం నా దగ్గర నుంచి ఏమైనా వచ్చిద్దా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు నా దగ్గర ఏమైనా విచారణ చేయకున్నా, ఏమైనా విచారణ చేయొచ్చు నా దగ్గర. విచారణ చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు కదా అని ప్రవక్తతోటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము మన హృదయాల్లో లేకపోతే ఏ విగ్రహాలు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, ఆ విగ్రహాలు నీకు ఆటంకంగా ఉన్నాయి కాబట్టి, అది నిన్ను ఆటంకపరుస్తుంది కాబట్టి, దేవుని సన్నిధిలో నువ్వు ఎదగకుండా నిన్ను ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తూ ఉంది కాబట్టి, అభ్యంతరపరిచే దాన్ని నువ్వు తీసివేసుకుంటే, అంటే దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, నీ కన్నుని అభ్యంతరపరిచిన అట్లా కన్ను ఓడబెరికి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళు. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని నరికి వేసి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని రాజ్యం చోటు సంపాదించుకో. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఇలాగ దేవుడు మాట్లాడుతూ నీకు ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసివేసి మిగిలినంత పరిశుద్ధంగా ఉంది కాబట్టి దాంతో నువ్వు దేవుని మహింపరచగలవు. నువ్వు అది ఉంచుకొని నీలో ఆ కన్నును ఉంచుకొని అభ్యంతరపరిచే కన్ను, అభ్యంతరపరిచే చెయ్యి, కాలు వీటిని ఉంచుకొని నువ్వు దేవుని చెందుకు వస్తే నీకు దేవుని దగ్గర నుంచి ఏం ప్రయోజనం ఉండదు కదా, ఏ సహాయం మీకు రాదు కదా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని చెందుకు వచ్చి ప్రభా నీ సహాయం నాకు కావాలి ప్రభా అంటే, నీలో ఏం అభ్యంతరం ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు. అది నువ్వు తీసివేసుకుంటేనే దేవుడు నీకు సహాయం చేయగలడు. అదే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నది దేవుడు. వాళ్ళు వచ్చిన దగ్గర అడుగుతున్నారు, విచారిస్తున్నారు, కానీ ఆ విచారణకి ఏమైనా సమాధానం వచ్చి నా దగ్గర నుంచి వచ్చిద్దా? ఏమి రాదు కాబట్టి నువ్వు వాళ్ళతో ఈ మాటలు మాట్లాడు. వాళ్ళు ఒకవేళ వస్తే విగ్రహాలను తీసివేసుకున్న దగ్గరికి రమ్మను. విగ్రహాలు తీసివేసుకున్న దగ్గరికి వస్తే నేను వారికి సమాధానం ఇస్తాను. వాళ్ళకి సమాధానం నా దగ్గర నుంచి వస్తుందని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతూ మరొక వ్యక్తి మనం చూసినట్టయితే ఇస్కరియోతు యోధా గురించి మనం చూస్తే ఆయన కూడా దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నట్టుగా ఏం అభ్యంతరం చేస్తుంది? ఏది ఆయన అభ్యంతరపరిచిందంటే ఆయన్ని ధనం అభ్యంతరపరిచింది. చూద్దాం, మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కాదు, అది కాదమ్మా, అది కాదు. వార్తలోని 20 ఒకసారి 6 కొట్టి కాదు, అది కాదు, ఒక్క నిమిషం 26:14 ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నాకేమి ఇస్తాడని వాడిని అడిగాను. వారు 30 నాణెములు వానికి వాడి ఆయన అప్పకు తగిన కనిపెట్టుచు ఉండేను. దేవుడు యోధ ఇస్కరియోతు ఈయన దేవుని శిష్యుడిగా ఉన్నాడు. దేవుని శిష్యుడిగా ఉండి దేవుని మాటలు వింటున్నాడు. దేవుని చేసే అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూస్తూ ఉన్నాడు. కానీ ఇతనిలో ఏమున్నదయ్యా అంటే ఇతనిలో ధనాశ ఉంది. ఎందుకంటే అతని దగ్గర సంచి ఉంటుంది కాబట్టి, డబ్బు సంచి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు సంచిలో ఉన్న దొంగిలిస్తూ ఉంటాడంట.
అప్పుడప్పుడు దొంగిలిస్తూ ఉంటాడు కొంత అవసరమైతే. అలాగా ఆహ్, ధనాశతో ఉన్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నాకింకా డబ్బు కావాలి కాబట్టి, నాకు డబ్బు అవసరం కాబట్టి, నేను ధనం సంపాదించుకోవాలి కాబట్టి, నేను వెళ్లి యేసు ప్రభువునే అమ్మితే బాగుంటది కదా! అని ఒక దురాశకి పుట్టినట్టుగా వాక్యం చూస్తున్నాం. అంటే వానికి ఆలోచన వచ్చి, యేసు ప్రభువుని నమ్మితే కొన్ని వెండి నాణాలు నాకొస్తాయి. నేను ధనవంతుడినయిపోతాను అని ఎంత ధనమున్నా కానీ, అతనికి ధన ఆశగా పోలేదు అతనిలో నుంచి. యేసు ప్రభువుని అమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, అతనికి ఆటంకం ఏం కలుగజేసింది? దేవుని సన్నిధికెళ్ళటానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి మిగిలిన శిష్యులందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటే, ఈ ఇస్కరియోతు యూదా మాత్రమే దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడు? అతను అభ్యంతరపరిచింది ఏంటంటే, ధనము ఆయన్ని అభ్యంతరపరిచింది. ధనాశ ఆయన్ని అభ్యంతరపరిచినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే మనలో ఇప్పుడు దేవుడు ఈరోజు మనం అందరితో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? మనలో ఏ ఆశ ఉంది ఇంకా? ఏ ఆశతోటి దేవుడిని మనం పోగొట్టుకుంటున్నాం? ఏ ఆశ వల్ల మనము ఈ లోక ఆశల వలన దేవుని సన్నిధిలో మనం స్థానం కోల్పోతున్నాం? దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోలేకపోతున్నాం. ధనాశ, నేత్రాశ, శరీరాశ లేకపోతే ఈ లోకపు జీవడంబమా ఏది మనలో ఉండి మనం దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనలో ఏమున్నాయో అభ్యంతరాలు వస్తాయి కానీ అవి వాటిని వల్ల మనం వాటిని తోసివేసుకొని పక్కకు తీసివేసుకొని మనము వాటి మీద మన మనస్సు ఉంచకుండా మనము దేవుని వైపు మనం చూస్తే దేవుడు మనకి రాజ్యంలో మనకి చోటు ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే ఒక వాక్యము హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇంక 2 రిఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం మనము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము నేను ఎరుగుదును, ఇజ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇజ్రాయేలు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనస్సునుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. చాలు చాలు చాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, అలా ఎఫ్రాయిం గురించి, గోత్రాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎఫ్రాయిమీలు అంటారు కూడా. అంటే ఎఫ్రాయిమీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు మరొక పేరు ఏమంటారంటే అప్పుడు ఆ రోజుల్లో కొంతమంది ఎఫ్రాయిమీలు అంటాడు. ఇజ్రాయేల్ వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇజ్రాయేల్ వారు అపవిత్రులు అయిపోయారు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై అంట. తమ క్రియల చేత అభ్యంతరపరచబడ్డారు. అంటే దేవుని సన్నిధికి రాకుండా, దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోకుండా ఈ దేని వల్ల అభ్యంతరపరచబడ్డారంటే తమ క్రియల చేత, తమ పనుల చేత. తమ క్రియలు అంటే తమ చేసే పనులు, తమ చేసే ఆలోచనలు, తమ చేసే ప్రవర్తన, ఆ నడవడిక, ప్రవర్తన అన్ని విషయాల్లో వాళ్ళ క్రియల వలన అభ్యంతరపరచబడి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నారు. చాలామంది రోజులు అదే విధంగా వాళ్ళు చేసే మాటలు, క్రియలు, ఆలోచనల వలన, వాళ్ళ ప్రవర్తన వలన దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోతున్నారు. అంటే దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోకుండా దూరం అయిపోతున్నారంటే ఈరోజు ఏది అభ్యంతరపరుస్తుంది? మన క్రియలు మనం అభ్యంతరపరుస్తున్నాయా? ఆలోచన చేయండి. ఏం క్రియలు చేస్తున్నాం మనం? గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు పోయింది, గతించిపోయింది అది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన క్రియలు బాగుండాలి. మీ క్రియలు బాగుంటే మీరు నా రాజ్యంలో ఉంటారు. మీరు నా బిడ్డలుగా నేను అంగీకరిస్తాను. అంటే ఆయన ఎంతమంది ఆయన అంగీకరిస్తారో అందరూ కూడా ఆయన కుమారులు అనబడతారని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మన క్రియలు, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం? ప్రతిదీ మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేద్దాం మనం. ఇక నుంచైనా ఈ సంవత్సరం నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నా మాటలు మార్చుకుంటాను, నా ఆలోచన, నా ప్రవర్తన అన్నీ మార్చుకొని దేవునికి ఇష్టమైన విధంగా నేను ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారు వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నారంట. అంటే ఆ రోజుల్లో దేవుడు పదే పదే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి, యూదుల గురించి మీరు వ్యభిచారం చేస్తున్నారంటే దేని గురించి మాట్లాడతారంటే ఈ లోక సంబంధించిన, శరీర సంబంధించిన మాట కాదు కానీ దేవుడు మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఇతర విగ్రహాల దగ్గరికి వెళ్ళి దాన్ని పూజించడాన్ని దేవుడు వ్యభిచారంగా మాట్లాడుతున్నారు వాక్యంలో. అంటే అర్థం చేసుకుంటే మీరు ఆ విగ్రహాలతో వ్యభిచారం చేస్తున్నారు, ఈ విగ్రహాలతో వ్యభిచారం చేస్తున్నారు అని దేవుడు ప్రతి చెట్టు కింద వ్యభిచారం చేస్తున్నారు కొన్ని వాక్యాలు రాయబడి. అంటే చెట్టు కింద విగ్రహాలు ఉంటాయి.
లేకపోతే అక్కడ పుట్టలు ఉంటాయి, ఏ రకరకాల విగ్రహాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇవన్నిటిని మీరు వాటిని పూజిస్తున్నారు అని మాట దేవుడు అక్కడ అంటున్నాడు. మీరు వాటితో వ్యభిచారం చేస్తూ, ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడు అంటున్నాడు. మీరు వ్యభిచారం చేస్తూ మీ జీవితాలు, మీ క్రియల వల్ల మీరు అభ్యంతరపరచబడిన వారిగా ఉంటున్నారు. లేకపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్నీ కూడా ఏమిటంటే, ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది. శిష్యులు కూడా ఒకసారి అభ్యంతరపరచబడి దేవుని దూరం చేసుకునే పరిస్థితి ఒకసారి వచ్చింది. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెలు కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళేదనని అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు అప్పగించబడే రాత్రి అది. ఆయన ఆ తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ సైనికులు వచ్చి ఆయన్ని పట్టుకునే రాత్రి అది. ఆ రాత్రి అందరూ చెదిరిపోతారు. అంటే లేఖనాలు రాయబడిన ఏమిటి? గొర్రెలు కాపరిని పట్టుకుంటారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని లేఖనాలు ఉన్నాయి. కాబట్టి అది ఇక్కడ నెరవేరబోతుంది. మీరందరూ చెదిరిపోతారు అని నా విషయం అభ్యంతరపడి నన్ను విడిచిపెట్టిపోతారు. మీరు ఇంతవరకు దేవుడు నా వెంట తిరిగారు కదా, ఇప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టి భయపడి ప్రజలను చూసి భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రజలను చూసి, అధికారులను చూసి దేవుడిని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శిష్యులు కూడా అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చూశారు, యేసు వెంబడి తిరిగారు. కానీ ఆయన విషయం అభ్యంతరం రాగానే, అయ్యో ఈ సైనికులు మమ్మల్ని చంపుతారేమో, ఈ అధికారులు మమ్మల్ని పట్టుకుంటారేమో, చంపుతారేమో అని భయపడి యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందరూ పారిపోయారు. పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవరు పోయినా కానీ నేను మాత్రం పోను ప్రభువా అన్నాడు. ఆ పేతురుతో సూటిగా దేవుడు మాట్లాడుతాడు, ఈ రాత్రి నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని పేతురుతో మాట్లాడు. అంటే అభ్యంతరం దేనివల్ల అభ్యంతరం వస్తుంది? ప్రజల వలన, అధికారుల వలన, కుటుంబస్తుల వలన రకరకాలుగా ఈరోజు మనకు కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబస్తులు అనొచ్చు, అక్కడ వెళ్ళొద్దు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు అనొచ్చు. కానీ మనం తెలిసినట్టయితే, దేవుని వాక్యం ఎరిగిన వారం అయితే, నాకు దేవుడే కావాలి, నాకు మీరు అభ్యంతర కారణంగా ఉన్నారా? దేవుడు అంటాడు, పేతురు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటాడు. పేతురు ఏమంటాడు? అయ్యా మేము అక్కడ ఒక మాట మాట్లాడుతూ అంటాడు, ఆ పేతురుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నువ్వు నాకు అభ్యంతరం కారణంగా ఉన్నావు సాతానా, నా వెనక్కి పొమ్మని పేతురుతో అంటాడు. అంటే కాదు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు నా వెనుకకు పొమ్ము అని మత్తయి సువార్తలో చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలో అనే మాట రాయబడి ఉంటాయి. నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నా వెనుకకు పొమ్ము అని దేవుడు పేతురుతో మాట్లాడుతుంటాడు. అంటే ఆయన దేవుడు దేని గురించి ఆయన ముందు ఈ లోకానికి వచ్చాడు, దేని గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు, దేని చేయాలని తండ్రి చిత్తం ఏమైతే ఉందో ఆ తండ్రి చిత్త ప్రకారం చేయాలని యేసు ప్రభు వచ్చినప్పుడు దాన్ని అభ్యంతరపరిచే విధంగా పేతురు మాట్లాడతాడు, యేసు ప్రభుతో మాట్లాడతాడు. అలాంటప్పుడు దేవుడు అంటాడు, సాతానా, నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు, నా వెనకకు పొమ్ము అని దేవుడు యేసు ప్రభు పేతురుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం వాక్యం. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అభ్యంతర కారణంగా మనకి ఏమైతే ఉన్నాయో, అభ్యంతరపరిచే మనకి ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏది అభ్యంతరపరుస్తుంది, ఏ క్రియ, ఏ అలవాటు, లేకపోతే నీలో ఇంకా ఏది నీకు ఆటంకం కలిగిస్తూ ఉంది? ధనమా, లేకపోతే ఇంకా బంధువుల వలన, లేకపోతే బలహీనతల వలన, లేకపోతే దేని వలన, విగ్రహాల వలన,
దేనివల్ల నిన్ను ఆటంకపరుస్తుంది? ఆ ఆటంకాలని పరిచి దాన్ని మనం అందరూ కూడా దాన్ని దూరం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి. ఈరోజునైనా మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. మాకు ఏమైతే అభ్యంతర కారణంగా ఉన్నాయి ప్రభా, ఏమైతే అభ్యంతరం కలుగజేస్తుంది మీ రాజ్యానికి రాకుండా మేము నీ రాజ్యంలో చేరకుండా ప్రభా,